జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ముఖ్యమంత్రి తరతలారు గుర్తుండిపోయేలాగా అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటించాడని మనం ఎలా చెప్పుకుంటామో, గ్రామ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఏదైతే 4 పోర్టులు 17 వెనుక ఇలా ఇలా రికార్డుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ అన్న టైంలో ఆయన కేవలం 3 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న చేసి చూపించాడు. అది ముఖ్యమంత్రి అంటే. మీరున్నారు ఊరకు దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూప్ టాప్ ఏర్పడి 90,000 కోట్లు సబ్సిడీ అందిస్తుంది. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000. అసలు ఒకటంటే ఒక ఇల్లు కడితేనే కదా అదనంగా 50,000 ఇస్తారా? ఒకటంటే ఒక ఇల్లు కట్టలేదు కదా ఇప్పటివరకు మీరు. బీసీ రిజర్వేషన్లు తగ్గించామండి, వీళ్ళు పెంచుతున్నారంటే ఎంత బూత్ అబద్ధాలు. 15 నెలల కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం అన్నీ వచ్చేసాయని చెప్పేశారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇప్పటివరకు 60,000 నామినేటెడ్ పదవులు భర్తీ సాఫీగా తాగింది. ఇదైతే చేసుకున్నట్లే. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, భవిష్యత్తులో కలిసే ఉంటామనే బలమైన సంకేతాన్ని అనంతపురం వేదిక పంపాలని కూటమి నేత లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. అందరికీ ఆరోగ్య సేవ, ఏది ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేసి అందరికీ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆరోగ్య సేవ అని చెప్పి మళ్ళీ దానికి హెడ్డింగ్. ఇక్కడ 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అన్నారు కదా, అది వల్ఫాగాళ్ళకి ఏం ఊరు పేర్లు అనే వాళ్ళకి మీరు భూములు ఇచ్చేసి వాళ్ళు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం. ఇది ఇంత దారుణంగా ఈ పత్రికలు కూడా ఉన్నాయి చూడండి.